सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఈ దినము చాలా సుదినం. కార్తీక మాసం, అందులో అక్షయం చాతుర్మాస్యం అన్నారు. ఇది రెండు విశేషాలు కలిసి వచ్చాయి మనకి. ఎందుకు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య మహావ్రతం, అదే అక్షయం పుణ్యం అన్నారు. అందులో కార్తీక మాసం కలియడం ఇంకా మనకి విశేషమైన పుణ్యదాయకం. అటువంటి పుణ్యదాయకమైనటువంటి విశేషం ప్రజలందరికీ కూడా చక్కగా ఈ పుణ్య ప్రవాహాన్ని అందిస్తుంది భక్తి టీవీ అన్నమాట. ఇక్కడ ఉన్నవారు కొద్దిమంది అయితే లక్షలాది జనానికి ఈ పుణ్య ప్రవాహం సాగుతూ పంపుతున్నారు. అందుచేత మరి ఇటువంటి కార్తీక మాసంలో మనం చేసినటువంటి వ్రతము, అలాగనే ఈశ్వర పూజ, ఈ యొక్క దీపారాధన, ఇవన్నీ మనకేమిస్తున్నాయి? మనకి 4 అవసరం: ధర్మము, అర్థము, కామము, మోక్షం. అది అందులో మనం వేద విహితమైనటువంటి కర్మను ఆచరించడం ధర్మం, వేద నిషిద్ధమైన కర్మను ఆచరించడం అధర్మం. అటువంటి ధర్మ బుద్ధి మనకు ఉండాలి అంటే పుణ్య ప్రవాహం ఉండాలన్నమాట. మరి అటువంటి పుణ్యము అఖండంగా కలుగుతుంది ఈ కార్తీక దీపారాధన, కార్తీక వ్రతము, శివ ఆరాధన వలన. ఇటువంటిది కార్తీక పురాణంలో కూడా మనకి ఇటువంటి దీపారాధన వలన అనేకమైనటువంటి జన్మల నుంచి ఉన్నటువంటి పశుపక్షాదులు కూడా ఈ దీపారాధన మహిమచే వాటి శాప విముక్తి అయి వారు ఆయా రూపాన్ని పొందినట్లు మనకి ఒక ఎలుక కూడా ఒక దీపాన్ని, ఆరిపోయిన దీపాన్ని తినడానికి వస్తే ఆ నోట్లో పట్టుకొని పక్క దీపం కూడా పట్టుకోవాలనుకుంటే ఈ దీపం ఈ యొక్క ఒత్తితో వెలిగిపోయింది. ఆ వెలిగిన వెంటనే మానవాకారం వచ్చింది. అంటే అనేక జన్మ నుంచి చేసిన పాపాలలో అటువంటి ఎలుక జన్మ ఎత్తి కూడా ఈ దీపారాధన మహాత్మ్యంతో మానవుడిగా వచ్చారు. అలాగనే మరొక ఆశ్రమంలో ఒక ధ్వజస్తంభాన్ని చక్కగా స్థాపించి దాని మీద ఈ దీపం పెట్టి చక్కగా అందరూ భజనలు చేస్తుంటే ఆ ధ్వజస్తంభం ముక్కలై అందరించి మానవుడిగా వచ్చారు. అంటే ఏమిటి? పూర్వజన్మ శాపాలను కూడా సమాప్తి చేస్తుంది. ఇటువంటి దీపం మనకి ప్రకాశాన్ని ఇస్తుందన్నమాట. మరి ఈ ప్రకాశం ద్వారా మనకి ఏం కావాలి? మనమెవరో మనం తెలుసుకునే ప్రకాశాన్ని పొందాలి. ఇప్పుడు దీపంలో మనం 3 ఐటమ్స్ ఉన్నాయి. 1 ప్రమిద, 2 తైలం, 3 అగ్నితో వెలిగించాం జ్యోతి. మరి ఈ మూడింటిని ఏ విధంగా పోల్చారు? అది 1 ప్రమిద కర్మతో సమానముగా, అందులో ఉన్నటువంటి ఆ నూనె భక్తితో సమానముగా, ఆ వెలిగించినటువంటి జ్యోతి జ్ఞానముతో సమానముగా. మనకి 3 అవసరం: కర్మ, భక్తి, జ్ఞానం. ఎందుకు? కర్మాని చిత్తశుద్ధ్యర్థం, ఐకాగ్ర్యార్థం ఉపాసన,
మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానమితి వేదాంత డిండిమహ అని ఆదిశంకరాచార్యులు చెప్పి ఉన్నారు. కాబట్టి జ్ఞానం గొప్పదా భక్తి గొప్పదా అంటే రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం అన్నమాట. భక్తిని తైలముగా మనం పోల్చినప్పుడు, జ్ఞానాన్ని దీపంగా పోల్చినప్పుడు, మరి ఈ జ్ఞానం అనే దీపం వెలగాలంటే ఏముండాలి? భక్తి అనే తైలం మనకి ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఆ దీప ప్రకాశం అన్నటువంటిది ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దీపం అన్నటువంటిది తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. పరమాత్మ నుండి పుట్టినటువంటి ఈ సమస్త ప్రపంచముని ప్రకాశింపచేయనటువంటి వస్తువు ఎక్కడుంది? ఇప్పుడు దీపాలను మనం వెలిగించాం. రాత్రి పగలు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, రాత్రి నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. మరి ఈ ప్రకాశానికి ఆధారం ఏమిటి అంటే, అందుకే అంతర్జ్యోతిర్బహిర్జ్యోతి. అంతహా ప్రకాశింపచేసినటువంటిది, బహిహి ఈ బాహ్యములో వస్తువులన్నీ కూడా ప్రకాశింపచేయనటువంటిది, జ్యోతి అన్నారు. ఈ జ్యోతులన్నిటికీ జ్యోతి స్వరూపం పరంజ్యోతి స్వరూపం అన్నమాట. అటువంటి పరంజ్యోతి స్వరూపం యొక్క శక్తి ద్వారా మనం ప్రకాశింపడుతున్నాం. రాత్రి దీపము ద్వారా వస్తువులను ప్రకాశింప చేసుకుంటూ ఉన్నాం. మరి అటువంటి పరంజ్యోతి స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే ఇటువంటి జ్యోతిని మనం నిత్యము కూడా ఇంటిలో వెలిగించాలి. అందులోనికి ఈ కార్తీక మాసములో ప్రతి దినము కూడా ఈ జ్యోతిని వెలిగించినప్పుడు సకల పాపముల నుండి మనము నిర్ముక్తులవుతాం. పాపములు మనకు తెలియకుండా చేసే పాపాలు కొన్ని, తెలిసి చేసే పాపాలు కొన్ని. ఈ పాపాలకు పరిహారము అన్యథా శరణం నాస్తి అన్నారు. అందుచేత ఇప్పుడు మనం రోడ్డు మీద ఒక కారులో పోతున్నాం, మోటార్ సైకిల్లో పోతున్నాం, చెప్పులు వేసుకొని నడిచిపోతూ ఉన్నాం. మరి మన కాళ్ళ కింద, ఆ మోటార్ సైకిల్ కింద, ఆ కారు టైర్ల కింద ఎన్ని జీవులు పోతున్నాయో మనం ఏమైనా ఆ జీవులను చూసి ప్రయాణం చేస్తున్నామా? అది మనము తెలిసి చేసింది కాదు, అది మన తెలియక చేసినటువంటివే. అయినా తెలిసి చేసినా తెలియక చేసినా అగ్నిని పట్టుకుంటే కాలుస్తుంది కానీ ఏమీ కాల్చకుండా ఉండదు. ఆ విధంగా తెలిసి తెలియని పాపాలను మనము సమాప్తి చేసుకోవాలంటే ఇటువంటి కార్తీక మాసము అటువంటి పాపహరము పుణ్యప్రదమైనటువంటిది. మరి ఇటువంటి అవకాశాన్ని మనకి కల్పించడం సామాన్యము కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంస్థలు లేవండి, గొప్పగా చెప్పడం లేదు. ఇంతకుముందు కూడా నేను అక్కడ హిందూ ధర్మ సమ్మేళనప్పుడు వచ్చి ఉన్నాను భక్తి టీవీలో కాదు. మరి ఈరోజు కూడా ఆహ్వానంతో వచ్చి ఉన్నాను. అయితే ఇంతమంది ఉన్నా సరే ఏదో ఒక విధమైనటువంటి ఖర్చు వ్యవస్థ జరుగుతుంది. కానీ ఇటువంటి ప్రజలందరికీ కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి భక్తి ప్రపత్తిని కలుగు చేసి ఈ యొక్క హిందూ మతాన్ని అభివృద్ధి పరిచినటువంటి పథకము ఎక్కడా కనబడలేదు. అది ఈ యొక్క భక్తి టీవీ ద్వారాగానే జరుగుతున్నది. ఇది అతిశయమేమీ కాదు. ఆ విధంగా మరి అటువంటి పుణ్య సంస్కారవంతులు, వారి పేరే నరేంద్ర చౌదరి, నరాణాం ఇంద్ర, అర్థమైందా? కాబట్టి అటువంటి పేరును కూడా సార్థకం చేసుకుంటూ అటువంటి పుణ్య దంపతులైనటువంటి నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు, మరి వారి పుణ్యం ఎంతో చూడండి. ఎందుకంటే నేను చూస్తున్నాను. అందుచేత ఇటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా రోజు పాల్గొని ఈ సదవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ఇటువంటి ద్వారా అంతఃకరణ శుద్ధి చేసుకొని అందరూ ఏమి తెలుసుకోవాలి? నేను ఎవరను, ఎక్కడి నుంచి వచ్చాను తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే అంతఃకరణ శుద్ధి ఉండాలి. అంతఃకరణ శుద్ధి లేని వారికి ఆ జ్ఞానము కలగదు. అది కలగాలి అంటే ఇటువంటి కర్మలలో పాల్గొని చక్కగా ఆచరించినప్పుడు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. తద్వారా ఆత్మానాత్మ విచారణ చేసినప్పుడు ఆ పరంజ్యోతి స్వరూపాన్ని మనం చక్కగా తెలుసుకుంటాం. కోహం కథమిదం జాతం, కోవై అస్య కర్త, నేనెవడను, కథం ఇదం ప్రపంచం కథం జాతం, ఏ ప్రకారముగా ఈ ప్రపంచం ఉత్పత్తి అయినది,
దీనికి నాథుడెవరు అన్నటువంటి విచారణనే ఏమి ఆత్మానాత్మ విచారణ అంటారు. ఈ ఆత్మానాత్మ విచారణ మనకి ప్రతి వారికి ఉండాలి. ధర్మము, అర్థము, కామము, నాలుగవది మోక్షము. మోక్షము అంటే ఏమిటి? ఆత్మానాత్మ విచారణ ద్వారా ఏమి తత్వమస్యాది మహావాక్య శ్రవణము ద్వారా తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాలి చివరికి. అప్పుడే మన జన్మ ధన్యమవుతుంది. అటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఇటువంటి పుణ్యకర్మలలో వెనుకంజ వేయకూడదు. తప్పక అటువంటి తత్వాన్ని మనం తెలుసుకునే యోగ్యతను కూడా ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ కార్తీకములో శివకేశవులకు అభేదమైనటువంటి ఆ యొక్క కార్తీక దామోదరుడు, ఆ కార్తీక మహాశివుడు అందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మరి ఇటువంటి కార్యక్రమాలని చక్కగా ఎల్లప్పుడూ చేసినటువంటి ఒక దివ్యశక్తిని మరి భక్తి టీవీకి ఆ భగవంతుడిచ్చి సదా రక్షించుగాక. హరి ఓం తత్సత్. విషయాలను మనకు తెలియని అనేక విషయాలను మనకు అనుగ్రహించి మనలను ఆశీర్వదించిన స్వామివారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఇక్కడికి వేయించేసి తమ అనుగ్రహ భాషణాన్ని అందించినందుకు వారిని సన్మానించవలసిందిగా నమస్తే తెలంగాణ చైర్మన్ శ్రీ సిఎల్ రాజన్ దంపతులు గారిని, అలానే రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి గారి దంపతులను కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమ ఉత్తరాధికారి శ్రీ సంపూర్ణానంద స్వామి వారి అనుగ్రహ భాషణం మనకు నిజంగా అమృతతుల్యం. వారి ఆశీర్వచనం అందటం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. వారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ అమరేంద్రుల గారి చేత సన్మాన పత్రాన్ని చదవవలసిందిగా కోరుతున్నాను. నమస్సభాయై. ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. అవిశ్రామం పరివ్రాజక ధర్మమాశ్రితవరతాం ఆంధ్రప్రదేశే శ్రీకాళహస్తి క్షేత్రే శ్రీ శ్రీ అష్టోత్తర సహస్ర శ్రీమద్భిః విద్యా ప్రకాశానందగిరి చరణైః స్థాపితే శ్రీ సుఖబ్రహ్మాశ్రమే పరంపరయా సమాగతానాం శ్రీ శ్రీ అష్టోత్తర సహస్ర శ్రీమతాం సంపూర్ణానందగిరి శ్రీచరణానాం భాగ్యనగరే శ్రీ నందమూరి తారకరామరాయ క్రీడా ప్రాంగణే రమాదేవి నరేంద్ర చౌదరి దంపతిభ్యాం లోక కళ్యాణాయ సంకల్పితే తులారాశి స్థిత రవి ప్రభావ సుసంపన్నే శరదృతౌ యమదంష్ట్రానిపీడ్య ప్రజోద్ధరణ యోగ్యే శుభ కార్తీక మాసే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమా పర్యంతం కలియుగస్య పంచదశోత్తర శతోత్తర పంచసహస్రతమే విజయాబ్దే అష్టమే కార్తీక మాసే ప్రథమే శుక్లపక్షే ప్రతిపత్తిథిమారభ్య పూర్ణిమా పర్యంతం తదుత్తరైక దివస సహితతయా పరిగణిత షోడశ దివస సమయ సంపద్యమానతయా నిర్వర్త్యమానే కోటిదీప మహోత్సవే సమాగమన శుభావసరే సభక్త సప్రశ్రయం సమర్ప్యమాణః నమస్సుమాంజలిః. అయి పూజ్యపాదాః భవాదృశానాం మహామహిమశాలినాం ప్రేరణయా అస్మాకం ఇయం భక్తివాహిని సతత ధర్మకార్యతత్పరా భారతీయ సంస్కృతిం పరివర్ధయంతి పునర్భారత సంస్కృతి పూర్వ వైభవార్థం ప్రవర్తతే. శ్రీచరణాః నితాంతం తృప్తిజీవనాః భవంతః అవిశ్రామం సత్కార్యరతాః అపి అవిగణయ్య శ్రమం అనాలోచ్య స్వకార్యం జగత్కళ్యాణకరమిదం కార్యమితి విభావ్య శుభాశీః ప్రదానాయ అత్ర సముపస్థిత ఇతి
वयमतीव धन्यानस्मान् विभावयामः। तत्र भवतां समागमेन शुभया चाशिषा इमाः प्रजाः भवतां जगत्कल्याणसङ्कल्पाय सचेतनाः सहकृतकराश्च भविष्यन्ति इत्याशास्महे। एवं भवदागमन अनुग्रह चरितार्था भक्तिवाहिनी। ओम। ధన్యవాదాలు. శ్రీ అమరేంద్ర గారు దేవభాషలో సన్మాన పత్రాన్ని చదివి వినిపించినందుకు వారికి మా ధన్యవాదాలు. ఇక అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో సాంబశివునికి అభిషేకం చేశాం, తరువాత కార్తీక దీపం వెలిగించాం. ఇక సన్మాన కార్యక్రమాలు అర్చకులు, అలానే కార్యనిర్వాహక వర్గం, దేవాలయాలు నిర్వహించేవారు, అలానే గ్రంథకర్తలు, గోసేవకులు, అలానే ఆలయాల అర్చకులు వీరందరినీ సన్మానించుకోవటం కూడా ధర్మాన్ని పరిరక్షించడంగా భావించి వారి సన్మాన కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఇక మొదటగా కె రామచంద్రమోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు సింహాచలేశుని ఆలయానికి కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న కె రామచంద్రమోహన్ గారు ఎన్నో సంచలనాలు సృష్టించిన అద్భుత వ్యక్తి. ఈయన తూర్పుగోదావరి జిల్లా అయినవల్లి లంకలో 1967వ సంవత్సరంలో ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్వతహాగా ఆధ్యాత్మిక పరుడైన తండ్రి వెంకటనారాయణమూర్తి గారి ద్వారా చిన్నతనం నుంచే భక్తి భావనల్ని అలవరుచుకున్నారు. నరసింహమూర్తిని ఆరాధ్య దైవంగా భావించే కుటుంబం నుంచి రావడంతో దైవ కార్యాలు, సాంఘిక సేవ చేయటంలో విద్యార్థి దశ నుంచే ఆసక్తి ప్రదర్శించేవారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికై తొలుత తెనాలి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈవోగా పనిచేశారు. ఆ తర్వాత సింహాచలం దేవస్థానానికి ఈవోగా పనిచేసి ఎన్నో మార్పులను చేపట్టారు. అక్కడి నుంచి శ్రీశైలం దేవస్థానానికి ఈవోగా పనిచేసి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని ఆలయాభివృద్ధి చేపట్టారు. ఆ తర్వాత రెండోసారి సింహాచలం దేవస్థానానికి ఈవోగా వచ్చిన శ్రీ రామచంద్ర మోహన్ గారు దేవస్థానం స్వరూపాన్ని మార్చివేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. ఆలయ ఆదాయాన్ని గణనీయంగా పెరిగేందుకు కృషి చేశారు. సింహాచలం ప్రతిష్టని ఇనుమడింపజేస్తున్న రామచంద్రమూర్తి గారికి సన్మానం చేయటం మన అదృష్టం.